నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో కోటయ్య గారి సహకారంతో మానసిక దివ్యాంగురాలికి సరుకులు పంపిణీ. ఒక్కొక్కసారి మనం చేసే చిన్న సహాయం కూడా కష్టంలో ఉన్న కుటుంబానికి చేదోడు వాదోడుగా మారుతుంది. మనం నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితిలో చేసే ప్రయత్నం కూడా అటువంటిదే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కొన్ని కుటుంబాలకు ప్రతి నెల కనీసం భోజనానికి ఇబ్బంది పడకుండా చూద్దాం అనే ఆలోచనకు మీరు అందరూ అందిస్తున్న సహకారానికి ప్రత్యేక అభినందనలు. మీ అందరి సహకారంతో సమితి తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమాలు చూసి అద్దంకికి చెందిన శ్రీ కోటయ్య గారు ప్రతి నెల ఒక్కరికైనా సరుకులు పంపిణీ ఇస్తానని తెలియజేయడం జరిగింది. ఈ సరుకులను సమితి నిర్వాహకులు బాగా వెనుకబడి ఉన్న కుటుంబాలని పరిశీలించి ఈ రోజు ఈ డిసెంబర్ నెలలో కూడా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు చేతుల మీదుగా పొదిలి బుగసలం ట్యాంక్ కి పక్కన నివసిస్తున్న ప్రమీల అనే పాపకి అందివ్వడం జరిగింది. తను మానసిక దివ్యాంగురాలు, వారి కుటుంబం చాలా వెనుకబడి ఉంది. ఈ సరుకులు పంపిణీ అందుకున్న మానసిక దివ్యాంగురాలి నాన్నగారు కోటయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ నరసింహారావు మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో ప్రతి నెల ఒక్కరికైనా తినడానికి తిండి లేని నిరుపేదలకు సరుకులు పంపిణీ ఇవ్వడానికి ముందుకు వచ్చిన కోటయ్య గారికి నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.